ఇంత రాలేదేమో ఓకేనా, కొంచెం వచ్చేది కవర్ కానీ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజున వడ్డీ ఓబన్న గారి 11వ తారీఖు జయంతి కార్యక్రమం అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం టౌను ఎల్కేబిలో ఏర్పాటు చేశాం. దీనికి వడ్డెర కుటుంబ సభ్యులు 63 మండలాల నుంచి వచ్చిన వడ్డెర సోదరి సోదరుమణులకు, కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు వడ్డీ ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా జనవరి అంటేనే భోగి పెద్ద పండుగ కనుమ అనేది ముందుగా వస్తుంది. దానికి ముందుగానే వడ్డీ ఓబన్న పండగ 11వ తారీఖు జరుపుకున్నాం. మరి ఇప్పుడు భోగి పెద్ద పండగ, మకర సంక్రాంతి, కనుమ రాష్ట్ర ప్రజలకు, వడ్డెర ప్రజలకు కూడా, మీడియాకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన కార్యక్రమం కనీనిగని రీతిలో వడ్డెరలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో, రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఒక పిలిపిస్తే దాదాపు 3000 నుంచి 4000 మంది నిన్న సభకు వచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీనికి కృషి చేసిన ఈ జనాలు మొబైలేషన్ కోసం కానీ, అక్కడ జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో అయినా కూడా మొత్తం అంతా మేమే ఒక కమిటీగా ఏర్పడి, ఈ కమిటీ ద్వారా కూడా మరి అధికారులకు భోజనాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచు వెంకటేష్ కానీ, అదేవిధంగా మల్లెల జయరాం కానీ, అదేవిధంగా ఎంగట్ నారాయణ కానీ, మరి ఒడ్డు గోపాలకృష్ణ కానీ, అదేవిధంగా సిమెంట్ పోలన్న కానీ, సిఐడి రామకృష్ణ కానీ, సల్లా రామాంజనేయులు కానీ, సిపిఐ లాయర్ అయిన వడ్డీ శ్రీనివాసులు అయినా కానీ, పీట్ల రవీంద్ర అయినా, అదేవిధంగా మరి సంజయపురం రామాయణేయులు, మరి నెట్టిగల్లు చాలామంది, గంగన్న కానీ, మేమంతా చాలామంది కూడా మరి హిందూపురం పార్లమెంట్లో కొల్లకొండ అంజనప్ప కానీ, వడ్డీ హనుమయ్య, సీన, మరి చాలామంది మేమంతా కూడా కూర్చొని ఈ ప్రోగ్రాంని ఏ విధంగా జనాలు మొబిలైజేషన్ చేయాలి, మరి భోజనాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, స్టేజీలో డెకరేషన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మీడియా ఏ విధంగా మీడియాని సంప్రదించాలి, అదేవిధంగా అనేక రకాలుగా మైక్ కావచ్చు, అక్కడే సదుపాయాలని కూడా అందరూ కూడా ఏకీభావంతో అందరూ చర్చించుకొని ఏక నిర్ణయంతో మేమంతా కలిసి చేసినాం. కాబట్టి నిన్న భారీ ఎత్తున ఆ జనాన్ని మొబిలైజేషన్ చేయటం చాలా సంతోషం. ఆ సభకు మరి ముఖ్యంగా మరి అట మంత్రులు కానీ, ఇట శాసనసభ్యులు కానీ, ఇట పార్లమెంట్ సభ్యులు కానీ, చైర్మన్లు కానీ అందరూ కూడా ఈ సభకు వచ్చిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు. మరి జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా నిన్న పనిచేసింది. పోలీస్ వ్యవస్థకు కానీ, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ సిబ్బందికి కానీ అందరూ కూడా అన్ని శాఖలు, ప్రభుత్వ అన్ని శాఖలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా మీడియాకు ప్రత్యేకంగా, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇదే విధంగా కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మరి ముఖ్యంగా ఇంకోటి మర్చిపోయినాం, నిన్న పండగ జరుపుకోవడానికి గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారికి మా కులం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి సంక్రాంతి శుభాకాంక్షలుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మా సంఘం తరపున ఆయనకి నిన్న ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా సంక్రాంతి. యువ నాయకుడు కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆయన కూడా ప్రత్యేకంగా మా సంఘం తరపున ఆయనకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీజేపీ, సిపిఐ, సిఐ అన్ని పార్టీలు కూడా మా కమ్యూనిటీ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే నిన్న పండుగ జరుపుకోవడానికి కారణం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి సవితమ్మ గారు మాకు ఎంతో టైం కేటాయించి ఆ రోజు జీవో తెచ్చి నిన్న ఈ పండగ వడ్డీ ఓపెన్ జయంతి జరుపుకోవడానికి కూడా కీలక పాత్ర పోచిన సవితమ్మకు కానీ మరి 175 నియోజకవర్గాలలో భారీ ఎత్తున నిన్న వడ్డీ ఓపెన్ జయంతిని ప్రతి ఒక్క అధికారులు కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఎండి ఆఫీసులు కావచ్చు, మరి వ్యక్తిగతంగా మా కమ్యూనిటీలో సంబంధించిన వారు అందరూ కూడా ఎక్కడైతే విగ్రహాలు పెట్టారో ఆ విగ్రహాలకు కూడా మరి ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకొని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ ఎత్తున కనీ ఎరిగిన రీతిలో 2 రాష్ట్రాలుగా ఉన్న ప్రపంచ దేశాలలో కూడా వడ్డీ ఓపెన్ జయంతిని జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తూ మేము ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా. మరి ముఖ్యంగా మరి ఒక్కసారి కూడా నిన్నెవరైతే చెప్పానో వాళ్ళకు కూడా మరి నా ద్వారా గుండా నాకు ముందు పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నిన్న జయప్రదం చేసిన మరి కొంచెం వెంకటేశ్వర జిల్లా అధ్యక్షులకు కానీ, అదేవిధంగా వెంకటనారాయణ కానీ, పోలన్నకు కానీ, గోపాలకు కానీ, జయరాం కానీ, రామకృష్ణకు కానీ, సల్లారామయ్యలు మరి షీనాకి వీళ్ళందరూగా చాలా మంది మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళకి కూడా మరి ఒక్కసారి ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నామంటే ఇంత తక్కువ టైంలో పార్టీలు వెహికల్ పెట్టి మొబిలైజేషన్ చేస్తే కట్టారు. వడ్డీ ఓబన్న జయంతిని అనంతపురంలో జరుపుతున్నాం. వడ్డీల ఉనికిని కాపాడుకోవాలంటే ఒక పిలిపిస్తే సొంతంగా వాళ్ళ యొక్క నిధులతో, అది కాకుండా వడ్డీల కులం అంటేనే శ్రమజీవులు, కష్టజీవులు, అటువంటి ఇదిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో 63 మండలాల్లో కూడా ప్రోగ్రాం జరుగుతుంటే ఈ ప్రోగ్రాం కు వచ్చి సక్సెస్ చేసిన వాళ్ళకి మరి ఒక్కసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శ్రీ వడ్డీ ఓబన్న జయంతి అనంతపురం నగరంలో లలిత కళా పరిశ్రమలో చాలా కనువిందు పండుగగా జరిగింది. ఈ సభకి మా వడ్డే సోదరులు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్న 63 మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క వడ్డెర ముద్ద బిడ్డలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఊర్లో చిత్రపటం పెట్టి పూలమాల వేసి వాళ్ళ కార్యక్రమం ఖరీదు చేసుకొని మళ్ళీ త్వరగా వచ్చి ఇక్కడ జాయిన్ అయినారు. ముఖ్యంగా అనంతపురంలో లోకల్గా ఉన్న మన వడ్డే సోదరులంతా అనుకోకుండా చాలా వేలాది మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చాలా కృతజ్ఞతలు. అనంతపురం నగరంలో ఉన్న వారికి కానీ మరి మన హిందూపురం పార్లమెంటు, మన పెనగొండలో అంజనప్ప అయినా కానీ, హనుమన్న అయినా కానీ, రాజు అయినా, ఎల్లప్ప అయినా, చంద్ర అయినా వీళ్ళంతా కానీ భారీ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి చాలా ఘన విజయం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయం కావడానికి కారణము మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హాలిడే ఉన్న వాళ్ళు హాలిడే తీసుకోకుండా సండే శనివారం హాలిడే ఉంది వాళ్ళకి యాక్చువల్గా, కానీ జయంతి కోసం వాళ్ళు హాలిడే కానీ పక్కన పెట్టి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా చాలా కష్టపడ్డారు. కానీ ఈ సమీకరణకు అంతా మేము ఒక టీమ్గా రెడీ అయ్యి ఇంతకుముందు పేర్లు చెప్పారు. మేమంతా ఒక 15 మంది టీమ్గా ఏర్పడి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసికట్టుగా ముందుకు పోయి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా మరెన్నో చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకేమో చెప్పాలా?
ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన స్టేట్ అధ్యక్షుడు దేవర్ల మురళి గారు, అదే మన వడ్డే గోపాలకృష్ణ గారు, దళవాయి వెంకటనారాయణ గారు, మరి మల్లెల జయరాం గారు, సిఐడి రామకృష్ణ గారు, సిబిఐ లాయర్ వడ్డే శ్రీనివాసులు, చెల్లా రామాంజనేయులు, కుంచపు సుధాకరు, కుంచపు లక్ష్మణ, మరియు వెంకట్రాముడు, రోటరీపురం మన రవి, మరియు మన సిమెంటు పోలన్న, ఇలాంటి ముఖ్య నేతలంతా ఒక రింగుగా ఏర్పడి ఐకమత్యంతో ముందుకు నడచాలని ఒక కమిటీ వేసుకొని, ఈ కమిటీ ద్వారా ఈ విజయం ఇంతమంది జనాలు కలిసిన కారణమైంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనంతపురం పెట్టడానికి సహకరించిన మా సవితమ్మక్క గారికి, మరియు అనంతపురం శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మా అనంతపురం ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా మేము ఫోన్లో పిలుస్తాను వచ్చిన మన యువ నాయకుడు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఒక్క మాట పార్థసాధనకి మేము పిలిచాము, ఆయన ఇన్ని పడుకున్నా నేను వస్తానని మాటించి ఆయన వచ్చాడు. అదేవిధంగా మన అంబికా లక్ష్మణ ఎంపీ గారు కానీ రావాలంటే మన బీసీలో మేము వస్తామని వచ్చారు. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు నారాయణ గారు కానీ, మరి కార్మిక శాఖ చైర్మన్ మాజీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరుడు యాదవ్ అన్నగారికి కానీ, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లెల ఈశ్వర్ గారు కానీ, మళ్ళీ బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గారు ఆయన విజయవాడ నుంచి ఈ వడ్డే భవన్ చేతులకు సపరేట్గా వచ్చారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మన కలెక్టర్ గారు దాదాపు 2 hours గారు మాతో పాటు కూర్చొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ డిపార్ట్మెంట్కు ఇట్లా మా వడ్డే కులస్తులకు మన నాయకులకు అందరికీ ఈ కార్యక్రమం విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా శ్రీ వడ్డే ఓబన్న జయంతి ప్రవేశపెట్టిన మనకి మరియు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకుడు యువగలం అధ్యక్షులైన కాబోయే నాయకుడు యువకుడు మా నారా లోకేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరొక తూరి మన సవితమ్మక్క గారు మామూలుగా జీవో తెచ్చేది కాదు, మన వడ్డేళ్ళకి ప్రత్యేకంగా శాశ్వత జీవో అని చెప్పడం చాలా ఆనందకరం. శాశ్వత జీవో తెచ్చినందుకు ఆమెకని ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా వడ్డెర జాతిని రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో గుర్తించి ఒక గుర్తింపు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర వడ్డెర సంఘం తరపున, జిల్లా సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా వడ్డే ఓబన్న 219వ జయంతి జరగడం మా జాతి చేసుకున్న గొప్ప పండుగ. ఈ వాతావరణంలో మా వడ్డలందరూ సంక్రాంతి పండుగ ముందు మా వడ్డే ఓబన్న జయంతి జరుపుకోవడం మా కులంలో అందరూ చాలామంది హర్షధ్వానాలతో జరుపుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా శుభదినం. ఇదే విధంగా మా జాతిని గుర్తించి మా జాతి కోసం నిరంతరం పనిచేస్తున్న మేధావులు కానీ, ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, సిపిఐ లీడరు, వడ్డెర కులానికి సంబంధించిన వ్యక్తిని. నిన్నటి రోజున వడ్డే ఓబన్న గారి జయంతి ఘనంగా అనంతపురం నగరంలో నిర్వహించడం జరిగింది. అది అనంతపురం నగరం నడిబొడ్డున లలిత కళా పరిషత్ నందు నిర్వహించడం ఎంతో ఆనందదాయకం. నిన్నటి రోజున జరిగినటువంటి ఒక ఉద్యమము, ఒక ఊపులాగా వచ్చినటువంటి ఈ జయంతి ఉత్సవాలకి బయలుదేరి వచ్చినటువంటి అనంతపురం జిల్లా 63 మండలాల నుంచి 1000 చిల్లర గ్రామాల నుంచి వచ్చినటువంటి వడ్డెర కుల బాంధవులందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి ఎంతో కృషి చేసినటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా అధికారులకు, మరి స్థానిక రాజకీయ నాయకులైనటువంటి, స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయినటువంటి సవితమ్మ అక్క గారికి అందరికీ పేరు పేరున మరి
సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వడ్డర్లకు కూడా మరొకమారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ వడ్డే ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.